ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణుకుమార్ ఆత్మహత్య ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం వల్లే వేణుకుమార్ ప్రాణాలు తీసుకున్నారని ఆరోపించారు. విద్యా హక్కు చట్టాన్ని సోనియా గాంధీ తీసుకొస్తే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతలో తీవ్ర నిరాశ నెలకొందని, ఈ పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గడ్డం వేణుకుమార్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేటీఆర్ ఆరోపించారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, నిన్న ఖమ్మం జిల్లాలో అయితే గడ్డం వేణుకుమార్ ఒక నిరుద్యోగి, అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో ఇటు దాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇందాక చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని. సో మరి జాబ్ క్యాలెండర్ అనేది మెయిన్ గా కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఒకటి, అది ఎప్పుడు అమలయ్యే అవకాశం ఉంది? ఇప్పటికే నిరుద్యోగులు అయితే బయటికి వచ్చి అయితే నిరసనలు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనుకోవచ్చు నిరుద్యోగుల విషయంలో? జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క అధికారిక ప్రకటన చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఎన్నెన్ని ఉద్యోగాలు ఏ శాఖలో ఉన్నాయో కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని కూడా చెప్పారు. కానీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లకు పైగా అవుతున్నప్పటికీ జాబ్ క్యాలెండర్ విడుదల కాకపోవడంతో నిరుద్యోగులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు దాదాపుగా 19,000 ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఉంటే ఇవాళ 7,000కి పైగా ఉద్యోగాలు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇవి జోనల్ వైజ్గా చూసుకుంటే కనీసం ఒక 10 నుంచి 15 వరకు కూడా రానటువంటి పరిస్థితి నెలకొంది. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్ల కోసం. సో ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా అవలంబిస్తుంది? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు ఎప్పటికప్పుడు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ 19,000కు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మరి వాళ్ళు 7,000 ఉద్యోగాలు మాత్రమే ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. అనూహ్యంగా ఈరోజు ఉదయం చూస్తే ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున యువత ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇక నోటిఫికేషన్స్ రాకపోవడంతో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిర నియోజకవర్గం గడ్డం వేణుకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. స్వయంగా ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి ఒక స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చారు. సో నోటిఫికేషన్స్ విడుదల కాకపోవడంతో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా కుటుంబ పరిస్థితి సరిగా లేదు, మా అమ్మ ఇబ్బంది పడుతూ ఉంది, సో ఇవాళ నోటిఫికేషన్స్ రావడం లేదు, అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది, నేనే కాదు మొత్తం నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రూప్ 1లో అలానే చేశారు, గ్రూప్ 2 అలానే చేశారు. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా సక్రమంగా ఫిల్ చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రకటన నేరుగా ఆయన మీడియా ముందు మాట్లాడినటువంటి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి గడ్డం వేణుకుమార్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కూడా ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. పూర్తి బాధ్యత వహించాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆనాడు నిరుద్యోగుల ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లకు పైగా అవుతుంది. అంటే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటే ఇవాళ 2 ఏళ్లకి దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు, కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఆనాడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చాం. సో అదేవిధంగా అప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నియామక పత్రాలు ఇచ్చి మేమిచ్చామని కూడా గొప్పలు చెప్పుకుంటుంది. నిరుద్యోగులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా
నిరుద్యోగులే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గోరి కొడతారని చెప్పేసి కూడా తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నిరుద్యోగుల్ని మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, రైతుల్ని మోసం చేసింది, అన్ని వర్గాల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూనే ఉంది. సో ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆనాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లకు పైగా అవుతుంది. ఇప్పటికైనా సరే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంత మేర అవి నోటిఫికేషన్స్ ఇవ్వాలి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు తెలియపరిస్తే వారు చదువుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. కానీ వాళ్ళ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినప్పటికి కూడా ఏదో తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇస్తున్నారు. అంటే ఉదాహరణకి ఇవాళ 19,000కి పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇవాళ నోటిఫికేషన్ త్వరగా విడుదల కాకపోవడంతో వయో పరిమితి అంటే ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగాలకి గరిష్టంగా 36 ఏళ్ల పాటు వయో పరిమితి పెంచాలని చెప్పేసి కూడా ఒకవైపు డిమాండ్ వినిపిస్తుంది. నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి రోడ్లపైన కనిపిస్తుంది. ఎస్ఐ ఉద్యోగానికి వయో పరిమితి గరిష్టంగా 39 ఏళ్ల పాటు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తుంది. రోడ్లపైకి వచ్చి నిరుద్యోగులందరూ కూడా నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అంటే ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లనే మా యొక్క వయసు పెరిగిపోతుంది. కాబట్టి ఇవాళ మేము చాలా వరకు అర్హులం కాకుండా అయిపోయింది. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్ మేము పెడుతున్నటువంటి డిమాండ్ని పరిశీలించాలని చెప్పేసి కూడా చాలామంది నిరుద్యోగులందరూ రోడ్లపైకి వస్తున్నారు. అంటే ఇలాంటి పరిస్థితి అంటే మా వయసు పెరిగిపోతుంది, నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ఎంత మేర నిరుద్యోగ సమస్య ఉందో అర్థమవుతుందని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ కూడా రోడ్లపైకి వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో తెలంగాణ భవన్లో కూడా నిరుద్యోగులకు సంబంధించి అండగా మేము ఉంటాము. ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీ మేము నెరవేరుస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు సోనియా గాంధీ యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు విద్యా హక్కు చట్టాన్ని తీసుకొస్తే ఇవాళ విద్యా హక్కు చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కనీసం ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థుల్ని గౌరవించడం కూడా రేవంత్ రెడ్డికి రావడం లేదని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. అంటే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వారిని క్రిమినల్ వేస్ట్ అంటే కూడా సంబోధించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోవైపు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థుల్ని ఒకవైపు క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి అంటున్నాడని, మరోవైపు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారో వారందరూ కూడా ఎంట్రీని తాగి చావండి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. ఖచ్చితంగా నిరుద్యోగులు ఇంజనీరింగ్ విద్యార్థులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గోరి కట్టేందుకు సిద్ధంగా ఉంటారు తొందరలోనే అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. కాబట్టి సో రాష్ట్రంలో పరిస్థితి మరి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది నిరుద్యోగులు ఈ మధ్య చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అశోక్ నగర్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అశోక్ నగర్లో చాలామంది అక్కడ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. వారందరూ కూడా ఎంతోమంది నిరుపేదలు వారందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న కూలి పని చేసుకుంటూ ఉంటారు. సో వారిని ఇక్కడ కోచింగ్ సెంటర్లకు పంపిస్తారు. సో ఇక్కడికి వచ్చి వారు నోటిఫికేషన్స్ రాకపోవడంతో చాలామంది వెనుదిరిగి మళ్ళీ ఇంటి దగ్గర కూలి పని చేసుకునే పరిస్థితి వస్తుంది. సో వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో చూసినా కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. దిల్సుఖ్ నగర్లో కూడా పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. సో అక్కడికి చాలామంది వచ్చి అక్కడ చదువుకుంటారు. సో నోటిఫికేషన్స్ రాకపోవడంతో మళ్ళీ కోచింగ్ తీసుకుందామంటే డబ్బులు లేక హాస్టల్లో డబ్బులు పెట్టలేక తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర మళ్ళీ కూలి పని చేసుకునేటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఆనాడు నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఏడాదికి 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోతుంది. ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి, నోటిఫికేషన్స్ ఇస్తారు, 2 లక్షల నోటిఫికేషన్స్ ఇస్తారని చెప్పేసి ఆశ పెట్టుకొని మేమందరం అప్పు తీసుకొని వచ్చి చదువుతుంటే ఇవాళ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితి, ఎందులో ఖాళీలు ఉన్నాయో కూడా స్పష్టత ప్రభుత్వానికి తెలియదు, ప్లస్ ఇవ్వడం లేదు. సో ఇవాళ గడ్డం వేణుకుమార్ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి గడ్డం వేణుకుమార్ ఆయన ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సిందే. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి కూడా కేటీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. తొందరలోనే అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైద్.